రేపే శుక్రవారము, పవిత్రమైనటువంటి పౌర్ణమి కూడా. ఈ పౌర్ణమినే భాద్రపద పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. అలానే మహాలయ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈసారి పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతున్నారు జ్యోతిష్య పండితులు. ఎందుకంటే చాలా అరుదైనటువంటి 4 యోగాలతో ఈ పౌర్ణమి కలిసి వచ్చింది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి యోగాలు కలుగుతాయి అని, చేసే ప్రతి పనిలో విజయం పొందవచ్చు అని, అంతేకాదు ఐశ్వర్యం అనేది మనల్ని వీడి వెళ్ళనే వెళ్ళదు అని శాస్త్రం చెబుతుంది. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున దేనిపైన ఏది వేసి దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో రోజంతా కూడా కొలిస్తే, అంటే ఎక్కువ ఈ పౌర్ణమి రోజు మొత్తం కూడా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కొలుచుకుంటూ ఉంటే వారికి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలానే ఈ పౌర్ణమి రోజు కొబ్బరికాయతో దిష్టిని తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి చిప్పలను దూరంగా విసిరివేయాలి. ఇలా చేస్తే ఇంటికి ఉండే దిష్టి మొత్తం తొలగిపోతుంది. అలానే మన సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, దీపం అనేది మన అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని వెలిగించి శక్తిని కలిగి ఉన్నటువంటిది దీపం. అంతేకాదు, అంధకారం అనే చీకటి నుండి మనల్ని వెలుతురు అనే వెలుగులోకి తీసుకువచ్చే గొప్ప దివ్యశక్తి కలిగినటువంటిది దీపం. ఈ దీపం అనేది ప్రతి పూజలో ఉండవలసిందే. అనునిత్యం ఇంట్లో దీపారాధన జరగవలసిందే. అలాంటి చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దీపారాధన లేని ఇల్లు శ్మశాన వాటికతో సమానం అంటున్నారు పెద్దలు. కాబట్టి తప్పనిసరి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి. అలానే ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. మనకు దీపాలు చాలా రకాలుగా ఉంటాయని మనకు ఎన్నో రకాల పరిహార శాస్త్రాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా పరిహార శాస్త్రంలో దీపానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. ఆకులపై వెలిగించే దీపానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజు దీపాన్ని ఈ రకంగా వెలిగించి చూడండి. సకల ఐశ్వర్యాలు తప్పనిసరి సిద్ధిస్తాయి. అఖండ ఐశ్వర్యవంతులు అవగలుగుతారు. మీ ఇంట్లో ఉండే చెడు శక్తి ఏదైతే ఉందో అది తప్పనిసరి బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది. మీకు అఖండ ఐశ్వర్యం కలగాలి అంటే తప్పనిసరి రేపు మహాలయ పౌర్ణమి రోజు సాయంత్రం 6:30 లోపు ఈ దీపాన్ని వెలిగించండి. దీపం అనేది ఎప్పుడైనా సరే 2 వత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి. అలానే దీపం యొక్క ప్రమిద ఉంటుంది కదా, లేదా కుందు, ఈ ప్రమిద కింద కానీ లేదా దీప కుందు కింద కానీ ఏదైనా ఒక విస్తరి ఆకుని కానీ చిన్న ప్లేట్ని కానీ పెట్టి దీపాన్ని వెలిగించాలి. చాలామంది ఒకటే దీపాన్ని పెట్టి అలానే వెలిగిస్తూ ఉంటారు. అది అశుభకరమైనటువంటి దీపంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కేవలం శవాల దగ్గర తప్ప అలా ఎక్కడ దీపాన్ని వెలిగించరు అని శాస్త్రం చెబుతుంది. కామాక్షి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కామాక్షి దీపాన్ని వెలిగించటం వల్ల భక్తుల కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. అయితే కామాక్షి దీపానికి మన సాంప్రదాయ సనాతన ధర్మాల పురాణాల ప్రకారం కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్టుగా వేద పండితులు తెలియజేయడం జరుగుతుంది. అయితే మరి రేపు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజు చేసే కొన్ని పనులను కూడా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి అనేది పితృ కార్యక్రమాలు చేయడానికి చాలా మంచిది. ఈ పౌర్ణమి అనేది మనకు మహాలయ పౌర్ణమి, భాద్రపద పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు పితృదేవతలకి తర్పణాలు చేయటం, వారి పేరు పైన అన్నదానం చేయటం, లేదా పేదలకి వస్త్రదానం కానీ, డబ్బు దానం కానీ, ఆహారం, నీరు ఇలా ఏదైనా దానాన్ని చేస్తే పితృదేవతల యొక్క ఆశీస్సులను పొందవచ్చు. అలానే ఈ పితృదేవతల కార్యక్రమాలు చేసే సమయంలో తప్పనిసరి ఈ పౌర్ణమి రోజు
మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలని కూడా పితృదేవతల యొక్క కార్యక్రమాలను చేయమని, అంటే వారికి నమస్కరించుకోమని చెప్పాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు మనం సులువుగా పొందవచ్చు. ఇంట్లో ఎలాంటి అశుభకరమైనటువంటి వార్తలు వినటం కానీ, పిల్లలు చెప్పింది వినకపోవటం కానీ, పిల్లలకి అనారోగ్య సమస్యలు రావటం కానీ జరగదు. ఇక ఏ ఆకుపైన దీపాన్ని ఏవి వేసి వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి. తమలపాకు లక్ష్మీప్రదమైనటువంటిది. తమలపాకులో 3 దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. ఈ తమలపాకు అనేది దైవ కార్యక్రమాలలో, పూజలో, వ్రతాలలో ఉపయోగిస్తూ ఉంటాము. తమలపాకులోనే పసుపు వినాయకుణ్ణి, గౌరీదేవిని చేసి తమలపాకులోనే అక్షంతలు వేసి కుంకుమార్చన చేసి ముందుగా పూజను చేస్తూ ఉంటాము. ఆ తరువాతే ఇతర కార్యక్రమాలను కూడా మొదలు పెడుతూ ఉంటాము. అంతటి పవిత్ర స్థానాన్ని పొంది ఉంది ఈ తమలపాకు. మరి ఈ తమలపాకుపై ఏం చేయాలి అంటే, ముందుగా కొన్ని అక్షంతలను కలుపుకోవాలి. ఎరుపు రంగు అక్షంతలను కలుపుకొని ఆ తరువాత ఆ అక్షంతలను తమలపాకుపై వేయాలి. ఆ తమలపాకు పైన 2 మట్టి ప్రమిదలను ఉంచాలి. లేదా మీ దగ్గర ఇత్తడి ప్రమిదలు, ఇత్తడి కుందులు ఉన్నా సరే ఆ ఇత్తడి కుందులను పెట్టవచ్చు. ఏదైనా సరే వెలిగించే, మీరు నిత్యం దీపం ఎలా వెలిగిస్తారో ఆ దీపకుందులను తమలపాకుపై అక్షంతలు వేసి అక్షంతల పైన పెట్టాలి. అలా పెట్టి ఆ దీపకుందుల్లో 2 వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. అందులో ఆవు నెయ్యి వేస్తే మరీ మంచిది. లేదు, ఆవు నెయ్యి అందుబాటులో లేదు అనుకునేవారు మామూలుగా పూజకు ఉపయోగించే నూనెనే వాడుకోవచ్చు. అలా వాడి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి ఆ దీపానికి ధూపం వేసి ఆ దీపాన్ని ఈశాన్యం దిక్కులో ఉంచాలి. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఈశాన్య దిక్కు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. లక్ష్మీ కుబేర గణపతి స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రంలో అతి గొప్ప స్థానాన్ని పొంది ఉన్నది ఈశాన్యం దిక్కు. కాబట్టి ఈశాన్యం దిక్కున ఈ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని చాలా సులువుగా పొందుకోవచ్చు. లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా సులువుగా కలుగుతుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. జ్యేష్ఠాదేవి వెంటనే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఈశాన్యం దిక్కుకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు దైవస్థానంగా భావించబడే దిక్కు ఈశాన్యం దిక్కు. కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది, చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ విశేషమైనటువంటి రోజున ఈ దీపాన్ని వెలిగించి ఈశాన్యం దిక్కున ఉంచి లక్ష్మీదేవి తలుచుకొని అమ్మవారి స్తోత్రాలను, విష్ణుమూర్తి అష్టోత్తరాలను చదవటం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. సకల దరిద్ర బాధలు, జన్మజన్మాల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం వివరిస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ మహాలయ పౌర్ణమి రోజు ఈ దీపాన్ని ఈశాన్యం దిక్కున వెలిగించి చూడండి.